నిన్న మనకు ఒక అప్డేట్ వచ్చింది కదా, ఏమని ఢిల్లీలో ఇందిరాభవన్లోని ఆడిటోరియంలో ఈరోజు మార్నింగ్ 10 o'clockకి రాహుల్ గాంధీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతున్నారు అని చెప్పేసి. అయితే నిన్న వచ్చిన న్యూస్ ఏంది, అసలు దేని గురించి మాట్లాడతారు అనేది నిన్న స్పష్టంగా తెలియజేయలేదు. కానీ ఈరోజు వచ్చేసరికి మరి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మరి ఒక టాపిక్ గురించి అయితే మనకు బయటకు వచ్చిందనమాట. సో దాంట్లో భాగంగా ఆయన ఏమంటున్నారు అంటే, ఒకటే అంతకుముందు ఏదైతే చెప్పేవాళ్ళు అదే అనమాట. అయితే ఆయన ఏమంటున్నారు అంటే, మరి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి వాళ్ళని ఎలక్షన్ కమిషన్ కాపాడుతూ ఉంది. సో మీరు ఒకసారి అర్థం చేసుకోండి, దేశం మొత్తంలో చూసుకుంటే మరి ఇక్కడ కాంగ్రెస్ ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో టార్గెట్ చేసి మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు, ఓబీసీలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా టార్గెట్ చేసి ఎలక్షన్ వచ్చే టైంలో వాళ్ళ ఓట్లన్నింటిని కూడా తొలగించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా చూసుకుంటే రీసెంట్గా కర్ణాటకలో కూడా అసెంబ్లీ ఎలక్షన్లు జరిగినాయి కదా, ఆ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కొన్ని ఓట్లను తొలగించడానికి అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నించారని చెప్పేసి మరి అంతకుముందు ఏవైతే స్టేట్మెంట్ ఇచ్చారో, సో ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు అయితే మరి ఓట్ చోరీ విషయం గురించి అయితే మాట్లాడారనమాట దీంట్లో.